నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే భక్తి. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ విచ్చేశారు. అమ్మని అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఇప్పుడు మరణించిన వారి వస్తువులు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా? చాలా వరకు ఇచ్చేస్తారమ్మా. కొన్ని సెంటిమెంటల్ వాల్యూ ఉన్న వాటిని ఉంచుకుంటారు. మంచిదే అంటారా అలా? మంచిదా అంటే వాళ్ళకి చాలా ప్రియమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటితో వాళ్ళకి మానసికమైనటువంటి బంధం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వస్తువు మీద అటువంటి వాటి మీద వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం చెడు వాళ్ళు జీవించి ఉండగా సద్ఆలోచనలు సద్గుణాలు లేని వాళ్ళైతే మనం వాడినప్పుడు కొంచెం వాటి ప్రభావం మన మీద పడచ్చు. వాళ్ళ ప్రభావానికి లోనవుతారు వాళ్ళ వస్తువులు పట్టుకున్నప్పుడు. ఇది మా అమ్మది మా నాన్నది అని వాడేవాళ్ళు ఉంటారు చూడండి. అది పట్టుకోగానే వాళ్ళు ఎమోషనల్ అయిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకోవడాలు ఇవి చూస్తాం. అంటే ఎమోషనల్ బాండింగ్ అన్నది వాటితో వస్తుంది. అది ఉండాలి అనుకుంటే, అలాంటి బాండేజ్ ఉండాలి అనుకుంటే, వాళ్ళు మనకి హాని చేయరు అని నమ్మకం ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ బాండేజ్ ఉంటే ఉంచుకోవచ్చు, లేకపోతే అనవసరం. అంటే హాని చేయరు అని అంటే వస్తువులు పెట్టుకుంటే వాళ్ళు రావడం అలా కాదు. వాళ్ళు జీవించి ఉండగా దుర్మార్గులు కాకపోతే. మరి అలాంటి వస్తువులు ఎవరికైనా ఇవ్వచ్చా? ఇవ్వచ్చమ్మా, ఎవరికైనా ఇవ్వచ్చు. ఎందుకంటే పరాయి వాళ్ళకి ఎమోషనల్ బాండేజ్ లేదు. అంచేత దాంతో వాళ్ళకేం సంబంధం ఉండదు. అంచేత ఇతరులకు ఇచ్చినందువల్ల వచ్చే నష్టం లేదు. మనం ఉంచుకున్నప్పుడు మాత్రం వాటితో కొంచెం బాండేజ్ ఉంటుంది. ఉదాహరణకి ఒకళ్ళకి కళ్ళజోడు చాలా ఇష్టం అనుకో, రెగ్యులర్గా పెట్టుకుంటారు. లేదా ఒక వాచ్ ఇష్టం, అవే కదా ఎక్కువ కాలం ఉండేది. ఒక అద్భుతమైన చీర ఇష్టం. అట్లాంటివి కనుక ఉన్నట్టయితే 10-12 రోజుల వరకు అవి మన ప్రమేయం లేకుండా, అంటే శరీరం వదిలిన తర్వాత 10 రోజుల వరకు కూడా వాటి కదులుతూ ఉంటాయి మనం గమనిస్తే. అంటే వాళ్ళకి బాండేజ్ ఉంటాయి, అంటే వాటి మీద వాళ్ళకి మమకారం. దాన్ని మనం పెట్టుకుంటే ఆ భావాలు మనకు వస్తాయి. వాళ్ళ భావాలు వాళ్ళు బతికుండగా మంచివాళ్ళు అనుకోండి, మంచి భావాలు వస్తాయి. వాళ్ళు దురాలోచనకాల వాళ్ళు అనుకోండి, అటువంటివి వచ్చే అవకాశం ఉంది. అందుకని సాధారణంగా చాలా వస్తువులు వాడరండి. కానీ కొన్ని వస్తువులు చాలా ఇష్టంగా వాడేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి దానివల్ల మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. ఇతరులకు ఇచ్చినప్పుడు ఆ సమస్య ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఎమోషనల్ బాండేజ్ ఉండదు కనుక. అమ్మ, ఇప్పుడు మన వస్తువులు అంటే మన చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏవైనా సరే అవి ఇతరులకు ఇస్తే మన లక్ష్యం పోతుంది అని విన్నాం. లేదమ్మా, ఎందుకు పోతుందమ్మా? అసలు చిరిగిపోయిన బట్ట అనుకో అమ్మా, అదే దరిద్రం కదా. అది ఎవరికన్నా ఇస్తే మనకు దరిద్రం పోతుంది, కానీ లక్ష్మి ఎట్లా పోతుంది? చిరిగిపోయిన వస్తువులు, విరిగిపోయిన వస్తువులు అవి. కానీ నిజం చెప్పాలంటే అలా ఇవ్వకూడదు. చిరిగిపోయినవి విరిగినవి ఇవ్వకూడదు. వస్తువు అవతల వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగపడేట్టుగా ఉంటేనే ఇవ్వాలి, కానీ లేకపోతే ఇవ్వకూడదు. అయ్యో, శుభ్రంగా ఇవ్వచ్చమ్మా, హాయిగా ఇవ్వచ్చు. కొత్తవి ఇవ్వగలిగిన సామర్థ్యం ఉంటే కొత్తవి ఇవ్వండి. కొత్తవి ఇచ్చే సామర్థ్యం లేకపోతే మనం వాడిందైనా పాతదైనా ఇవ్వచ్చు, నష్టమేం లేదు. ఒక వస్తువు ఇచ్చినందువల్ల నష్టమేం లేదు. అలాగే అమ్మ, ఇప్పుడు పాత బట్టల్ని కొందరు ఏం చేస్తారంటే తలుపు ముందు ఒక మ్యాట్ లాగా అలా వాడుతుంటారు. కిచెన్ లో సింక్ దగ్గర మ్యాట్ లాగా వాడుతుంటారు. అలా వాడచ్చు అంటారా? వాడచ్చమ్మా, వాడకూడదని ఏముంది, కానీ కొన్ని వాడం. ఎట్లా అంటే దేవుడు దగ్గర మనకి దేవుడి గుడిలో ఎప్పుడు పూజ చేయించాం, అమ్మవారి చీరో బట్టలో ఇస్తారు, అవి మనం చాలా పవిత్రంగా వాడుకుంటాం. దాన్ని మాత్రం అలా కాళ్ళ కింద వేసే బట్టలా వాడరు. ఎందుకంటే అది ఎంతకాలం పోయినా దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చింది అనేటటువంటి ఒక సెంటిమెంట్ ఉంటుంది కనుక అటువంటి వాటిని వాడరు. కానీ మిగిలినటువంటి వస్తువులను వాడచ్చు, తప్పేం లేదు. కాకపోతే చిన్న పిల్లలకి వాడిన బట్టలు ఉంటాయి, వాళ్ళకి పక్క వేసే బట్టలు ఇప్పుడు అవి కూడా లేవులేండమ్మా. ఆ సెంటిమెంట్ కూడా ఉండడానికి వీలేదు, ఎందుకంటే వాళ్ళకన్నీ డైపర్లు వేస్తున్నాము, అవి మామూలు పక్కల మీదే పడుకోబెడుతున్నాం. కానీ పూర్వకాలం అయితే పిల్లలకి వేరే బట్టలు, తర్వాత చిన్న లంగోటీలు లాంటివి ఉండేవి. అవి మాత్రం ఇలాంటి అలుగుడ్డల్లా వాడకూడదు అని, కాళ్ళ కింద వేసే బట్టల్లా వాడకూడదు. అంటే వాళ్ళు వాడారు అన్న మనకున్న సెంటిమెంట్ బట్టి, అంతే తప్ప. అలాగే బట్టల్ని కత్తిరించొద్దు అంటారు, అంటే దానివల్ల ఏమన్నా జరుగుతుందంటారా? కత్తిరించొద్దు అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా వేసుకుంటున్నాం అమ్మా? కరెక్టే అమ్మా. ఒకప్పుడు మన దేశంలో బట్ట చిప్పేవాళ్ళు కాదు, చిరిగిన బట్ట కట్టేవాళ్ళు కాదు. మరి చిరిగిన బట్ట కట్టకపోతే, కత్తిరించకపోతే మరి బట్టలు ఎట్లా వస్తాయి? అవునమ్మా.
అప్పుడు అందుకని ఆ రోజుల్లో బ్లౌజులు ఉండేవి కాదు. ఆ. మా అందరూ కూడా 3 పీసెస్ వాడేవారు. ఆ. కింద ఒకటి ఉండేది, ఉమ్. అంటే మలయాళీలు అయితే 3 వాడేవారు, మన వాళ్ళైతే 2 వాడేవారు. ఉమ్. ఈ చీర కట్టేవాళ్ళు. ఉమ్. పైన ఇంకొకటి లోపల ఒక స్తనవల్కలము అనేవాళ్ళు, అంటే ఇక్కడ ఉమ్. బట్టే కట్టుకునేవాళ్ళు, బట్టే. ఆ పైన ఇట్లా వల్లెబాటుగా ఇంకోటి వేసుకునేవాళ్ళు. ఉమ్. అప్పట్లో ఉండేది. అది అప్పుడు కుట్టు లేదు అసలు. ఓకే. మనకి మహమ్మదీయులు వచ్చాక కుట్టు వచ్చిందని ఎవరో ఒక సోషల్ సైంటిస్ట్ చెప్పినటువంటి మాట. అందుకే టైలర్స్ చాలా వరకు మొన్నటి దాకా మ్యాక్సిమం ముస్లిమ్సే ఉండేవాళ్ళు. అవును. వాళ్ళ దగ్గర నుంచే మనకి కుట్టడం లాంటివి వచ్చింది, అంతకుముందు లేదు. మనకు అసలు కుట్టుకోవడం అన్నది అశుభం, చింపుకోవడం అశుభం. మరి ఎలా అమ్మా ఇప్పుడు అన్ని కుట్టే వేసుకుంటాం? ఇప్పుడు పర్లేదు. మార్పు వచ్చేసింది కదా, కాలానుగుణంగా మారిపోయి. మనము ఇప్పుడు ముందుకెళ్ళాలి. ఎవ్వరన్నా కుట్టిన బట్ట ఒంటి మీద లేకుండా ఉండగలరా? ఉహు. లేదు లేదు. కదా. అంచేత అవన్నీ ఒకప్పటి పద్ధతుల్ని పట్టుకుని ఇప్పుడు అన్వయం చేసుకోవడం చాలా తప్పమ్మా. ఇంగ్లీష్ చదువుకోవద్దు అంటే ఎట్లా కుదురుతుంది? 200 ఏళ్ల క్రితం 1835కు ముందు ఇంగ్లీష్ లేదు మన దేశంలో. అవునమ్మా. అప్పుడు వాళ్ళు చదువుకోలేదు. అప్పటి వాళ్ళకి ఇప్పుడు చదువుకోవద్దు అంటే ఎట్లా కుదురుతుంది? కనీసం ఒక్క ఆంగ్ల పదం లేకుండా ఒక్క వాక్యం మాట్లాడండి చెప్తాను నేను. అవునమ్మా, కరెక్టే. ఇప్పుడు కూడా కరెక్టే అని వస్తుంది. చూసారా? అలవాటు అయిపోయిందంటే కాలానుసారం మనము నడవాలి. ధర్మాన్ని వదిలిపెట్టకుండా కాలానుగుణంగా మారచ్చు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ధర్మాన్ని వదిలిపెట్టకుండా కాలానుగుణంగా మారాలి. అంతేగాని కాలానుగుణంగా మారమన్నామని మన పునాదులు ధర్మం ఏదైతే ఉందో దాన్ని మాత్రం పక్కన పెట్టకూడదు. అంతేగాని చిరిగిన బట్ట కట్టకూడదు అంటే చిరిగిపోయిందని అర్థమే తీసుకోవాలి ఈ రోజుల్లో. ఓకే అమ్మా.